వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం 10th క్లాస్లోని వాచకం ఉపవాచకం పాఠాల బిట్స్ గ్రాండ్ టెస్ట్ ద్వారా చూద్దాం. ఈ గ్రాండ్ టెస్ట్లో 35 ప్రశ్నలు ఉన్నాయి. ఈ ప్రశ్నలకు సమాధానాలు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ప్రీవియస్ వీడియోలో 6th, 7th, 8th, 9th వాచకం ఉపవాచకం క్లాసెస్ గ్రాండ్ టెస్టులు ప్రాక్టీస్ చేశాము. అలాగే టెట్ ప్రీవియస్ పేపర్స్ కూడా ఉన్నాయి. చూడని వారు ఉంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఈ వీడియోని చూస్తున్న వారు లైక్ చేయండి. మొదటి ప్రశ్న, వీర తెలంగాణ పాఠ్యభాగం దాశరథి గారి ఏ రచన నుండి స్వీకరించబడినది? ఆప్షన్ 2 రుద్రవీణ. రెండవ ప్రశ్న, శ్రీనాథునికి కవి సార్వభౌమ అనే బిరుదునిచ్చింది ఎవరు? ఆప్షన్ 1 ఎవరండి? శ్రీనాథునికి కవి సార్వభౌమ అనే బిరుదునిచ్చింది ఎవరు? పెదకోమటి వేమారెడ్డి. మూడో ప్రశ్న, భిక్ష పాఠ్యభాగం ఏ కావ్యం నుండి గ్రహింపబడినది? భిక్ష పాఠ్యభాగం ఏ కావ్యం నుండి గ్రహింపబడినది? ఆప్షన్ 4 కాశీఖండం. నాలుగో ప్రశ్న, బలిచక్రవర్తి భార్య పేరు ఎవరండి? ఆప్షన్ 3 వింధ్యావళి. ఐదో ప్రశ్న, టక్సాలి అనగా ఆప్షన్ 4 టంకశాల. ఆరో ప్రశ్న, శ్రీ కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారి బిరుదు? కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారి బిరుదు 1 ఆంధ్ర బిల్హన. ఆప్షన్ 1 కరెక్ట్. ఏడో ప్రశ్న, ఎచ్చమ్మ కథల రచయిత్రి ఎవరు? ఎచ్చమ్మ కథలు ఎవరండి? పాకాల యశోదారెడ్డి గారు. ఎనిమిదో ప్రశ్న, సిటీలో దారిద్ర్యం సౌభాగ్యం ఎలాంటివి? సిటీలో దారిద్ర్యం సౌభాగ్యం ఎలాంటివి? సమాంతర రేఖలు. తొమ్మిదవ ప్రశ్న, రాజ్యసభ సభ్యత్వాన్ని పొందిన తొలి తెలుగు కవి ఎవరు? ఆప్షన్ 2 డాక్టర్ సి నారాయణ రెడ్డి గారండి. పదవ ప్రశ్న, తొలి కథకురాలు తొలి తెలుగు కథకురాలు ఎవరు? 4 ఆప్షన్ కరెక్ట్ అండి, బండారు అచ్చమాంబ. 11వ ప్రశ్న, ఏ మొఘల్ చక్రవర్తి దాడిలో గోల్కొండ కోట తన సౌందర్యము కోల్పోయింది? ఏంటండి ఆన్సర్? ఆప్షన్ 2 ఔరంగజేబు. 12వ ప్రశ్న, గోదావరి ప్రజలు పండితులు శ్రీనాథుని ఏ పేరుతో పిలిచారు? ఏ పేరుతో అండి? శ్రీనాథుని పేరు ఏ పేరుతో పిలిచారు ప్రజలు? 12 ఆప్షన్ 3 కరెక్ట్, దుమ్ముల కవి. 13వ ప్రశ్న, డాక్టర్ సామల సదాశివ గారికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు తెచ్చిన కావ్యం ఏది? ఏంటిది? ఆప్షన్ 2 కరెక్ట్ అండి, స్వరలయలు. 14వ ప్రశ్న, శ్రీ దాశరథి కృష్ణమాచార్యులు రచించిన కావ్యాలలో తెలంగాణ గురించి తెలియజేసే కావ్యం? తెలంగాణ గురించి తెలియజేసే కావ్యం ఏంటి? ఆప్షన్ 3 కరెక్ట్, రుద్రవీణ. 15వ ప్రశ్న, బ్రహ్మేశ్వరాలయం ఎచ్చట కలదు? బ్రహ్మేశ్వరాలయం ఎచ్చట కలదు? ఎక్కడ అండి? ఆప్షన్ 2 ఆలంపూర్. 16వ ప్రశ్న, శ్రీ తిరుమల రామచంద్ర గారి కాలంలో ఆంధ్రప్రభ వారపత్రికలోని చివరి పేజీని ఏమనేవారు? ఏమనేవారండి? చదవండి, ఇది మొన్న వచ్చింది.
హైదరాబాద్ నోట్బుక్. నెక్స్ట్ 17వ ప్రశ్న. జీవన భాష్యం పాఠ్యభాగం సినారే ఏ కావ్యం నుండి గ్రహించబడింది? ఏ కావ్యం ఎక్కడి నుంచి అండి? జీవన భాష్యం పాఠ్యభాగం సినారే ఏ కావ్యం నుండి గ్రహించబడింది? ఆప్షన్ 1 తెలుగు గజళ్ళు. 18వ ప్రశ్న. గజల్లోని చివరి చరణాన్ని ఏమంటారు? చివరి చరణాన్ని ఆప్షన్ 3 కరెక్ట్ అండి. మక్తా అంటారు. నెక్స్ట్ 19వ ప్రశ్న. నెల్లూరు కేశవస్వామికి పేరు ప్రఖ్యాతులు తెచ్చిన కథల సంపుటి ఏది? ఏంటండి ఆన్సర్? చార్మినార్ కథలు. ఆప్షన్ 1 కరెక్ట్. 20వ ప్రశ్న. సత్యహీనుని మోయలేనని పలికిందెవరు? సత్యహీనుని మోయలేనని పలికింది ఎవరండి? ఆప్షన్ 3 భూదేవి. 21వ ప్రశ్న. తెలంగాణ భీష్ముడు అనే బిరుదు గల కవి ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్. తెలంగాణ భీష్ముడు వెరీ వెరీ ఇంపార్టెంట్ అది. తెలంగాణ భీష్ముడు అనే బిరుదు ఎవరికి అండి పేరు? ఆప్షన్ 3 కరెక్ట్. శ్రీ ఆదిరాజు వీరభద్రరావు. 22వ ప్రశ్న. విశ్వనాథేశ్వర శతకకర్త అయిన గుమ్మన్న గారి లక్ష్మీ నరసింహ శర్మ గారికి ఇష్టమైన రాగం ఏది? ఏ రాగం అండి? ఆప్షన్ 2 కరెక్ట్. హిందోల రాగం. 23వ ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ అధికార భాష సంఘానికి తొలి మహిళా అధ్యక్షురాలెవరు? ఆంధ్రప్రదేశ్ అధికార భాష సంఘానికి తొలి మహిళా అధ్యక్షురాలు ఆప్షన్ 1 పాకాల యశోదరెడ్డి గారు. 24వ ప్రశ్న. భ్రమరం అనగా అర్థం. భ్రమరం అనగా ఆప్షన్ 2 తుమ్మెద. 25వ ప్రశ్న. తమ్మి పదానికి అర్థం. తమ్మి ఆప్షన్ 2 కరెక్ట్ అండి. తమ్మి అంటే పద్మం. 26వ ప్రశ్న. తఖల్లుస్ అనగా ఏంటి మరి? 2 కవి నామముద్రను తఖల్లుస్ అంటారు. నెక్స్ట్ 27వ ప్రశ్న. బంజారీలు అనగా ఎవరండి? ఆప్షన్ 3 కరెక్ట్. లంబాడీలు. 28వ ప్రశ్న. కంఠీరవం అర్థం. కంఠీరవం యొక్క అర్థం ఏంటి? కంఠీరవం అంటే సింహం. ఆప్షన్ 3 కరెక్ట్. 29వ ప్రశ్న. బాదరాయణుడు అను పేరు గలవారు. బాదరాయణుడు అను పేరు ఎవరికి ఉన్నదండి? వ్యాసుడు. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ 30వ ప్రశ్న. ఉభయ వాక్ప్రౌఢి రసాభ్యుచిత బంధం అనేవి ఎవరి కవితా లక్షణాలు? ఉభయ వాక్ప్రౌఢి రసాభ్యుచిత బంధం అనేవి ఎవరి కవితా లక్షణాలు? ఎవరు అండి? శ్రీనాథుడు డుమువుల కవి, సీసపద్యాల్లో ఆరితేరినవాడు. నెక్స్ట్ 31వ ప్రశ్న. శ్రీరామ పట్టాభిషేకం ఏ మాసంలో జరిగింది? ఉపవాచకం అండి, రామాయణం ఇది. శ్రీరామ పట్టాభిషేకం ఏ మాసంలో జరిగింది? ఏ మాసం అండి? ఆప్షన్ 1 చైత్ర మాసంలో జరిగింది. నెక్స్ట్ 32వ ప్రశ్న. 31 నుంచి ఉపవాచకం అండి. 32వ ప్రశ్న. సీతారామ లక్ష్మణులు అరణ్యవాసం చేసిన అడవి పేరు? సీతారామ లక్ష్మణులు అరణ్యవాసం చేసిన అడవి పేరు ఏంటండి అడవి పేరు? ఆప్షన్ 2 కరెక్ట్. దండకారణ్యం. 33వ ప్రశ్న. దశరథుని పురోహితుడు ఎవరండి? దశరథుని పురోహితుడు 3 ఆప్షన్ జాబాలి. 34వ ప్రశ్న. ఋషశృంగుడు ఎవరు?
ఋషశృంగుడు ఎవరండి? ఆప్షన్ 4 కరెక్ట్. విభండక మహర్షి కుమారుడు. రామాయణంలో మొత్తం ఎన్ని కాండాలు ఉన్నాయి? ఈ ఆన్సర్ మీరు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. 4 కాండాల, 6 కాండాల, 3 కాండాల, 7 కాండాల? ఓకే. ఈ ఛానల్ని చూసిన వారు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.